ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్కు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త టూరిజం పాలసీని తీసుకొచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామన్నారు. తెలంగాణలో టెంపుల్ ఎకో టూరిజం వెనుకబడుతుందన్న సీఎం రాష్ట్రంలో రామప్ప, 1000 స్తంభాల గుడి లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆలయాలు ఉన్నాయన్నారు. అన్ని సహజ వనరులు ఉన్నా తెలంగాణపై గత పాలకులు దృష్టి పెట్టలేదని విమర్శించారు. ఎకో టూరిజంపై అసెంబ్లీలో కూడా చర్చించామని, కొత్త టూరిజం పాలసీని తీసుకొచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఇన్ఫ్రా రంగాలతో పాటు నిర్మాణ రంగంలోనూ రాణించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇవి ఆదాయంతో పాటు రాష్ట్ర విలువలను పెంచుతాయన్నారు. తెలంగాణను ప్రకృతి వనంగా మార్చాల్సి ఉందని, తల్లి పేరిట విద్యార్థులు మొక్కలు నాటి సంరక్షించే విధానం తీసుకొస్తామని, త్వరలో విధి విధానాలు ఖరారు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మల్లెల తీర్థం లాంటి ప్రాంతాలు మన దగ్గర ఉన్నాయి. కానీ వీటికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత, తీసుకురావాల్సినంత గుర్తింపు తీసుకురాకపోవడం వల్ల మన రాష్ట్రంలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హెల్త్ టూరిజం వెనుకబడుతున్నది. రాబోయే కొద్ది రోజుల్లో టూరిజం పాలసీని తీసుకొచ్చి టూరిజం పాలసీలో ఎకో టూరిజంను ప్రోత్సహించాలని ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. అందుకే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినప్పుడు మాకే నాంపే ఎక్ పేట్ అంటే తల్లి పేరు మీద విద్యార్థులందరూ ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలనే ఒక విధానాన్ని ముందుకు తీసుకొస్తున్నాము. ప్రతి విద్యార్థి తమ కన్న తల్లి పేరు మీద ఒక మొక్క నాటి ఆ స్కూల్లో ఆ మొక్కను కాపాడితే కొన్ని లక్షలాది కోట్లాది మొక్కల్ని ప్రతి సంవత్సరం మనం పెంచుకుంటూ పోవచ్చు. ఇట్లాంటి వినూత్నమైన కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకురావాలనుకుంటుంది. తొందరలోనే ఈ విధి విధానాలతో ముందుకు వస్తాం.